వృషభ రాశి వారికి ఫిబ్రవరి 7, 8, 9 తేదీలలో వి అనే వ్యక్తి ద్వారా జరిగేది తెలిస్తే ఖచ్చితంగా మీ గుండె జల్లుమంటుందండి. అలాగే 2 శుభవార్తలు కూడా వినబోతున్నారు. అసలు ఆ శుభవార్తలు ఏంటి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా వివరించి చెప్పాను. వాటిని దక్కించుకోవాలి అంటే ఎటువంటి ప్రయత్నాలు చేయాలి, వచ్చే నష్టాలను జరగకుండా కాపాడుకోవాలి అంటే ఎటువంటి ఆ యొక్క నిర్ణయాలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ ఒక్క వీడియోలో మీకోసం వివరించడం అయితే జరిగింది. వృషభ రాశి వారి కంట ఈ వీడియో పడింది అంటే కనుక ఈశ్వరుని అనుగ్రహం మీ యందు ఉంది కాబట్టి ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు వినే ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వృషభ రాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క ప్రస్తుత కాలం ఫిబ్రవరి నెల ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కొంచెం బిజీగా వారి యొక్క పనుల పట్ల కొంచెం శ్రద్ధని ఎక్కువగా చూపిస్తున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను వృషభ రాశి వారి వల్ల మాత్రం కొంతమంది బాధపడుతున్నారు, అలాగే కొంతమంది సుఖపడుతున్నారు. ఈ యొక్క బాధపడే వారి యొక్క లిస్టులోకి అయిన వారు వస్తే సుఖపడే వారి యొక్క లిస్టులోకి బయట వారు వస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతుంది, ఏది ఏమైనప్పటికీ కూడాను అసలు నిజాలనేవి కొన్ని మనం మాట్లాడుకోవాలి. వృషభ రాశి వారు బయట వారి దగ్గర మొహమాటం, అలాగే ఏదైనా ఒక మాట అంటే బాగోదేమో అన్న ఇదితోటి కొన్ని మాటలను దిగమింగుకుంటున్నారు. అలాగే ఎవరైతే వీరికి చెడు చేస్తున్నారో, ఎవరైతే వీరి యొక్క పతనాన్ని కోరుకుంటూ ఉంటారో, ఎవరైతే వీరు ఎప్పుడు డబ్బు లేకుండా ఏడుస్తూ ఉంటే చూడాలి అని చెప్పి 1000 కళ్ళతోటి ఎదురు చూస్తూ ఉంటారో, అటువంటి వారు చెప్పే మాయ మాటలకి, అటువంటి వారు చెప్పే కొన్ని ముఖ్యమైన విషయాలను, చెత్త విషయాలను ఇంపార్టెంట్ విషయాలు అనుకొని వారి కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించుకుంటూ ఎవరైతే అంటే మనల్ని తిడుతున్నారు, ఇంట్లో వాళ్ళు మనల్ని ఒక మాట అంటున్నారు, మనం ఒక పని చేస్తుంటే వద్దు అని చెప్పి వేలెత్తి చూపిస్తున్నారు అంటే కనుక అయిన వాళ్ళు ఎప్పుడూ కూడా అంతే కదండి. ఎప్పుడైనా కానీ అయిన వాళ్ళు ఒక మాట అంటారు, ఒక తిట్టు తిడతారు, అవసరమైతే ఒక దెబ్బ వేస్తారు. ఎందుకు అంటే కనుక దాని వెనుక వారి యొక్క ప్రేమ అనేది దాగి ఉంటుంది. అలా తిట్టారు అనో, కొట్టారు అనో, లేదంటే ఒక దెబ్బ వేశారు అనో మనం వారిని తప్పుగా అపార్థం చేసుకుంటే మన కన్నుని మన చేత్తోటే మనం పొడుచుకున్నట్లు అవుతుంది అన్నమాట. కాబట్టి మీరు ఈ ఒక్క పాయింట్ అయితే గుర్తుంచుకోవాలి. మిమ్మల్ని తిట్టేవారు, మిమ్మల్ని అరిచేవారు, మిమ్మల్ని ఒక సక్రమమైన మార్గంలో పెట్టాలి అని చెప్పి చూసేవారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారిని ఎప్పుడూ కూడా దూరం చేసుకోవద్దు. ఎందుకంటే ఈ రోజుల్లో మన అని చెప్పి అనుకున్న వారే మోసం చేస్తూ వారి యొక్క స్వార్థాల కోసం ఎదుటి వారిని వాడుకుంటూ ఉంటున్నారనమాట. అటువంటి వారు ఉన్న ఈ సమాజంలో మనల్ని ఇప్పటికి కూడా గమనిస్తున్నారు, మన పని గురించి ఆలోచిస్తున్నారు, మన యొక్క లాభం నష్టాలను గురించి పట్టించుకుంటున్నారు, మనకు ఒక సలహా ఇస్తున్నారు అంటే దాని అర్థం మనం అదృష్టవంతులం అని చెప్పి చెప్పుకోవాలన్నమాట. కాబట్టి అటువంటి వారిని మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా దూరం చేసుకోవద్దు. ముఖ్యంగా వృషభ రాశి వారు ఈ మాటని గుర్తుంచుకోవాలి. ఎందుకు ముఖ్యంగా గుర్తుంచుకోవాలి అని చెప్పి నేను చెప్తున్నాను అంటే దానికి అర్థం కూడా ఉందండి. ఎందుకు అంటే కనుక మీకు కొంచెం కోపం ఎక్కువ, కొంచెం ఆవేశం ఎక్కువ, ఏదైనా కానీ మీకు అనుకూలంగా జరగకపోతే వెంటనే కూడా రివర్స్ అయిపోయే తత్వం మీ దగ్గర ఉంది. దీనివల్ల మీకు అయిన వాళ్ళే కాస్తంత శత్రువులుగా మారే ప్రమాదం అనేది పొంచి ఉంది. ఇలా అయిన వాళ్ళు దూరం చేసుకుంటే మీకు శత్రువులు ఎక్కువైపోవడం వల్ల మీకు అనుకున్నది ఏదైనా కానీ తొందరగా మీరు దాన్ని నెరవేర్చుకోలేకపోతారు. దానివల్ల నష్టమే తప్ప లాభం అనేది ఉండదు. కాబట్టి వృషభ రాశి వారు కాస్త ఒక మాట బయట వాళ్ళ దగ్గర తీసేయండి. బయట వాళ్ళ దగ్గర కోప్పడినా, అరుచుకున్నా, తిట్టినా వాళ్ళు మన వాళ్ళు కాదు కాబట్టి మనం వదిలేసేయచ్చు. కానీ అయిన వాళ్ళ దగ్గర మాత్రం నోట్లో నుంచి మాట వస్తుంది అంటే కనుక ఏం మాట్లాడుతున్నాను, ఎందుకు మాట్లాడుతున్నాను, ఈ మాట అవసరమా, అనవసరంగా కోప్పడుతున్నానా, అనవసరంగా ఒక మాట అనేస్తున్నానా అని చెప్పి 1కి 10 సార్లు ఆలోచించుకున్నానండి. దానివల్ల బంధాలు నిలబడతాయి. బంధాలు నిలవడం
చాలా ముఖ్యమండి. ఎందుకంటే బంధం యొక్క విలువ తెలిసిన వారికే ఆ యొక్క బంధం వెనుక ఏదైనా కానీ మన మంచి అనేది ఒకళ్ళు కోరుకుంటున్నారు అని చెప్పి అర్థం అన్నమాట. కాబట్టి అటువంటి బంధాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా దూరం చేసుకోవద్దు. ఇక వి అనే అక్షరం ఉన్న వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి ఇప్పుడు మనం కొంచెం సేపు. ఎందుకు అంటే ఈ వి అనే అక్షరం ఉన్న వ్యక్తి బయట వారా, ఇంట్లో వారా, రక్త సంబంధికుల, స్నేహితుల, బంధువుల అన్న విషయానికి వస్తే వీరు మీ యొక్క రక్త సంబంధం కలిగిన వారు. అలా అని చెప్పి ఇంట్లో ఉండేవారు కాదు, మీకు దూరంగానే ఉంటున్నారు కానీ బ్లడ్ రిలేషన్షిప్ అనేది కలుస్తుంది. అసలు వీరి వల్ల నష్టమా లాభమా అంటే కనుక వీరి వల్ల లాభం కంటే కూడా నష్టం ఎక్కువ. లాభం ఒక్కసారి జరిగితే నష్టం 3 సార్లు జరుగుతుంది వీరి వల్ల. ఎందుకు నష్టం అంటే కనుక ఇక్కడ ఈ బ్లడ్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో దీన్ని వీరు చాలా అనుకూలంగా వాడుకుంటారు. మరి బ్లడ్ రిలేషన్షిప్లో కూడా మోసాలు జరుగుతాయా, వీరిని కూడా మేము నమ్మకపోతే ఎలా, వీరే కదా మాకు ఇప్పుడు ప్రపంచంలో మాకంటూ ఉన్న రక్త సంబంధికులు వీరే కదా, వీరిని కూడా మేము వదిలేసేయాలా అని మీరు ప్రశ్నించవచ్చు. నేను ఇక్కడ వదిలేయమని చెప్పడం లేదండి. ఏంటి అంటే కనుక ఒకరి వైపు మనం ప్రేమను చూపిస్తున్నాము అంటే కనుక అంతే ప్రేమ మనకి దక్కాలి. ఒకరికి మనం ఒక సహాయం చేశాము అంటే కనుక అంతే సహాయం రెండోసారి మనకు వాళ్ళ నుంచి దొరకాలి. అలా దొరకకుండా 1కి 10 సార్లు అనేది మీరే సహాయం చేసుకుంటూ వెళ్తూ అవతలి వారి నుంచి ఒక్కరు కూడా అంటే కొంచెం కూడా ఏ సహాయం కనుక అందని పక్షంలో అవతలి వారు రక్త సంబంధికులు అని చెప్పి మనం అనుకుంటే సరిపోదు, అవతలి వారు కూడా అనుకోవాలి. అలా కాకుండా ఎక్కడ అవకాశం వస్తే వీళ్ళని తొక్కుదామా, ఎక్కడ అవకాశం వస్తే వీళ్ళని వాడుకుందామా, ఎక్కడ అవకాశం వస్తే వీళ్ళని అవసరాల కోసం ఉపయోగించుకుందామా అని చూసే రక్త సంబంధికులు అనేవారు మనకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకు అంటే కనుక వృషభ రాశి వారికి బాగా తెలుసండి వీరి గురించి, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ యొక్క వి అనే వ్యక్తి కలిగిన వారు అంటే వి అనే పేరుతో లెటర్తో స్టార్ట్ అయిన వ్యక్తులు స్త్రీలే అన్నమాట. ముఖ్యంగా వీరు ఎంత స్వార్థపరులు, ఎంత సెల్ఫిష్, ఏదైనా కానీ నాకే దక్కాలి అనే ఇదితోటి గడిపే వాళ్ళు అని చెప్పి, అలాగే ఏదైనా కూడా 1కి 10 సార్లు మిమ్మల్ని వాడుకోవడానికి అలవాటు పడిన వారే తప్ప ఒక్కసారికి కూడా మీకు ఉపయోగపడనటువంటి వారు అని చెప్పి మీకు అన్నీ కూడా తెలుసు. అన్నీ తెలిసినప్పటికీ కూడాను మీరు అక్కడ లొంగే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అంటే కనుక మంచితనం. ఈ యొక్క మంచితనం అనే ఇదిని వారు చాలా వరకు కూడా వారి యొక్క స్వలాభం కోసం వాడుకోవాలి అని చెప్పి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఎంతవరకు జాగ్రత్తగా ఉండాలో అంతవరకు జాగ్రత్తగా ఉండండి. లేకుంటే మాత్రం నష్టపోయే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది డబ్బు పరంగానైనా కానీ, లేదంటే మీ యొక్క సమయం పరంగానైనా కానీ, లేకుంటే కనుక మీకు నలుగురిలో విలువ పరంగానైనా కానీ. ఎందుకు అంటే వీరు మీ చేత సహాయం పొంది అవతలి వారికి వారు మాకు ఏ సహాయం చేయలేదు, వారి వల్ల మేము ఏ సహాయం పొందలేదు అని చెప్పి చెప్పుకుంటారు. అలాగే వీరు మీ నుంచి ఏదైనా కానీ డబ్బు పరంగానైనా ఇంకా ఏ రకంగానైనా కానీ మిమ్మల్ని వాడుకొని అసలు మాకు ఎప్పుడూ కూడా వాళ్ళు డబ్బే ఇవ్వలేదు అని చెప్పి చెప్పుకుంటారు. అంటే 10 మందికి చాటింపు వెయ్యాలి అని నేను ఇక్కడ చెప్పడం లేదు, కానీ అవసరాలకు ఉపయోగపడినప్పుడు అమ్మ ఆ టైంలో మాకు వీరే సహాయపడ్డారు అని ఒక మాట బయట వాళ్ళకు చెప్పుకుంటే వారికి పోయేదేముంది చెప్పండి. మీకైనా కానీ కొంచెం అటువంటి ఎక్స్పెక్టేషన్స్ అనేవి కొన్ని ఉంటాయి కదా, అటువంటివి వాళ్ళు చేయనప్పుడు ఎందుకు అనే ఒక భావన అనేది మీకు కలగాలి. ఎందుకు అంటే కనుక ఎప్పుడైనా కానీ 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి. ప్రేమ, ఆప్యాయత, శ్రద్ధ, నావారు అని మీరు అనుకుంటే సరిపోదు కదా, అవతలి వారు కూడా అనుకోవాలి. మీరు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పడి పెరిగినవారు, చిన్నతనం నుంచే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు మీద వేసుకొని పెరిగినవారు, మీకు డబ్బు యొక్క విలువ ఏంటో బాగా తెలుసు. 1 రూపాయి కోసం ఎంత కష్టపడి పనిచేశారో అది కూడా మీకు బాగా తెలుసు. మీ యొక్క సుఖాలు సంతోషాలు కూడా మానుకొని అవసరమైనప్పుడు కుటుంబం కోసం ఎన్ని త్యాగాలు చేశారో కూడా మీకు మాత్రమే తెలుసు. కాబట్టి ఈ త్యాగాలన్నింటినీ కూడా మీ కుటుంబం గుర్తించి మిమ్మల్ని అపురూపంగా చూసుకోవాల్సింది పోయి వీరు ఒక యంత్రం లాగానే మాకు పని చేయాలి, మాకు ఉపయోగపడాలి, మాకు డబ్బులు ఇవ్వాలి, మా అవసరాలు తీర్చాలి అని చెప్పి స్వార్థంగా మిమ్మల్ని ఆలోచిస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు చూసుకోండి అని అనుకోవడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే ఈ ప్రపంచం
ప్రపంచంలో మనల్ని మనం కూడా ప్రేమించుకోలేకపోతే, మనల్ని మనం కూడా గౌరవించుకోలేకపోతే, మన ఆరోగ్యం మనం కూడా చూసుకోలేకపోతే, మనకంటే దరిద్రులు ఇంకొకరుండరు, దురదృష్టవంతులు ఇంకొకరుండరు. కాబట్టి మీరు మీ యొక్క ఆరోగ్యం కోసం, మీ యొక్క డబ్బు కోసం, మీ యొక్క మనశ్శాంతి కోసం ఎంతమందికి దూరంగా ఉండాలి, ఎవరితో మంచిగా ఉండాలి, ఎవరితో ఎంతవరకు ఉండాలి, ఎవరితో మనం లిమిట్స్ అనేవి దాటకూడదు అని చెప్పి ఆలోచించుకొని దానికి తగ్గట్లుగా మీ యొక్క జీవన శైలిని మార్చుకోండి. ఇక అంతేకాకుండా ఈ యొక్క వి అనే అక్షరంతో మాత్రం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. వాళ్ళని కూడా ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉండనివ్వండి. అంతేకాని ఎక్కువగా అయితే మాత్రం, ఓవర్గా అయితే మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేసే విధంగా వారి నుంచి ఆశించకండి. మీరు కూడా వారు ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్లుగా మీ యొక్క పద్ధతి అనేది రీచ్ అవ్వకుండా చూసుకోండి. ఇక ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ యొక్క 3 రోజుల్లో చూసుకుంటే కనుక ఈ 3 రోజుల్లో కూడా మీకు చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంటుందండి. మీకు కొంచెం ఇప్పుడు చాలా బిజీ యొక్క షెడ్యూల్, అంటే ఒక బిజీ షెడ్యూల్ అనేది మీకు నడుస్తుంది. మీరు చేస్తున్నది వృత్తి అందు కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఏదైనా బిజినెస్లు చేస్తున్నా కానీ దాని యందు కొంచెం బిజీగా ఉంటారు. ఎక్కువ సమయాన్ని దానికే కేటాయిస్తారు. అనుకున్న సమయానికి పని అవుతుందా లేదా అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటారనమాట. ఎక్కువగా చాలా వరకు కూడా కొంచెం ఆ స్ట్రెస్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది ఆ పని కోసం అని చెప్పి. ఒక్కటే గుర్తుంచుకోండి, మనకి కడుపు అనేది చాలా చిన్నది. మన గుప్పెడంతా, మన జానెడు కడుపు కోసం అని చెప్పి అంటారు కదా, అలా దానికోసం మనం సంపాదించుకోవాలి, మనం చేసుకోవాలి, ఒక రూపాయి జాగ్రత్త చేసుకోవాలి, కాదు అనట్లేదు. కానీ మిమ్మల్ని కూడా చిన్న చూపు మీరు చూసుకునే అంతగా అయితే పని చేయకూడదు. ఏదైనా కానీ ఒక లిమిట్ అనేది ఉండాలి. మిమ్మల్ని ఆరోగ్యం పాడు చేసుకోకుండా టైంకి తింటూ, టైంకి పడుకుంటూ, మీరు ఒత్తిడికి గురవ్వకుండా మీ పనులు మీరు చూసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఈ యొక్క పని చేసే ఈ బిజీ షెడ్యూల్లో చాలా వరకు కూడా ఏం తింటున్నారో, ఎన్నింటికి నిద్రపోతున్నారో, అసలు ఆ తినే తిండి మంచి తిండి తింటున్నారా లేదా, బయట తిండి తింటున్నారా, ఇంట్లో తిండి తింటున్నారా, ఇది ఏది కూడా పట్టించుకోకుండా మీ యొక్క లైఫ్ అనేది అలా వెళ్ళిపోతూ ఉందన్నమాట. కాబట్టి కొంచెం హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ముఖ్యంగా ఈ యొక్క ఫిబ్రవరి మంత్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా కొంచెం శారీరకంగా అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చి, అలాగే కొంచెం అలసట రావడం సాయంత్రానికి, ఉదయం ఉన్నంత శక్తి అనేది సాయంత్రానికి సన్నగిల్లిపోవడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట. కాబట్టి కొంచెం ఒత్తిడిని తగ్గించుకొని మంచిగా ఇంట్లో తిండి తింటూ హెల్దీగా ఉండండి. ఇక తర్వాత మీ యొక్క బిజినెస్లో కూడా కొంతమంది మోసం చేయాలి అని చెప్పి చూస్తూ ఉన్నారు. ఎందుకంటే వృషభ రాశి వారు చాలా శ్రమజీవులండి. చక్కగా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని తినే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ జాతికి చెందిన వాళ్ళు కాదు వృషభ రాశి వారు. వీరి యొక్క కష్టాన్ని దోచుకుంటున్నారు. ఎక్కువగా చుట్టుపక్కల ఉన్నవారు వీరి యొక్క శ్రమను దోచుకుంటూ ఉన్నారు. డబ్బుని దోచుకున్న అదొక రకం, కానీ శ్రమను దోచుకుంటే రేపు తిరుగు లేకుండా కోలుకోలేని విధంగా రేపు ఏదన్నా అయితే మీ కుటుంబం సఫర్ అవ్వాల్సిందే తప్ప మిమ్మల్ని వాడుకున్న వాళ్ళు ఎప్పుడూ కూడా సఫర్ అవ్వరు. మీ వల్ల లబ్ధిని పొందుతున్నారు, లాభాన్ని పొందుతున్నారు. కాబట్టి ఒక పని చేసేటప్పుడు ఇది నా పనా కాదా, ఈ పని వల్ల నాకు వచ్చే ఉపయోగం ఏంటి, లేదంటే నేను చేస్తున్న పని వల్ల నేను మాత్రమే కాకుండా మరెవరన్నా లాభం పొందుతున్నారా అనేది కూడా మీరు చూసుకొని పని చేయండి. దానివల్ల మీ యొక్క కుటుంబాన్ని మీరు మిమ్మల్ని కాపాడుకుంటూ కుటుంబాన్ని కూడా కాపాడిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఈ రోజున మీ యొక్క కష్టాన్ని వాడుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే వారు వచ్చి మీ ఇంటికి వచ్చి మీ వాళ్ళకి కానీ మీకు కానీ డబ్బు పరంగానైనా కానీ ఇంకా ఏ పరంగానైనా కానీ సహాయం చేయరు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకొని పని మీద శ్రద్ధను పెట్టండి, ఆరోగ్యం మీద శ్రద్ధను పెట్టండి. ఇక తర్వాత వచ్చేసేసి కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ పరంగా కూడా ఈ 3 రోజులు మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. కుటుంబం మీ యొక్క పనికి గౌరవాన్ని ఇస్తుంది, మీ యొక్క ఆరోగ్యానికి గౌరవాన్ని ఇస్తుంది. మీరు కొంచెం కోపం ఆవేశం అనేది పెరగకుండా ఉండటానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అటువంటి జాగ్రత్తలు మీ భాగస్వామి కూడా తీసుకుంటారు. మీ పిల్లలు కూడా మీకు అనుకూలంగానే నడుచుకుంటారు. ముఖ్యంగా
ఇంట్లో ఇతరుల గురించి మాట్లాడకండి. ఇంట్లోకి వచ్చినప్పుడు మగవాళ్ళైనా కానీ, ఆడవాళ్ళైనా కానీ మీ గురించి, మీ బిడ్డల గురించి, మీ కుటుంబం గురించి, మీ భవిష్యత్తు గురించి మాట్లాడుకోండి తప్పితే, ముఖ్యంగా ప్రస్తుతం గురించి మాట్లాడుకోండి. భవిష్యత్తు కంటే కూడా ప్రస్తుతం చాలా ముఖ్యం. ప్రస్తుతం గురించి మాట్లాడుకోండి. అంతేకాని వేరే వాళ్ళ టాపిక్కులు తెచ్చి మీ మధ్యలో మీరు మాట్లాడుకొని వారి వల్ల మీరు గొడవలు పడటం అనేది కరెక్ట్ కాదు. ఆ టాపిక్కుల వల్ల మీకు ఎక్కువ గొడవలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఇతరుల విషయాలు అనేది ఇంట్లోకి తీసుకురాకండి. వారి విషయాలు ఇతరుల విషయాలు ఇంట్లో కూడా మాట్లాడకండి. ఇక ముఖ్యంగా వృషభ రాశి వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మీకు ఈ యొక్క ఫిబ్రవరి మంత్ ఎండింగ్ లోపు 2 శుభవార్తలు అయితే వింటారు. అందులో మొదటి శుభవార్త ఏంటి అంటే కనుక, మీకు మీ వైఫ్ నుంచి, అంటే మీరు ఆడవాళ్ళైతే భర్త నుంచి, మగవాళ్ళైతే భార్య నుంచి, ఎవరైనా కానీ జీవిత భాగస్వామి నుంచి ఒక శుభవార్త అనేది మీరు వింటారు. అది కూడా ధనపరంగా వింటారు. దానివల్ల మీ యొక్క మానసిక స్థితి చాలా వరకు కూడా సంతోషపడుతుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. లైఫ్ అనేది చాలా హ్యాపీగా మీకు ఈ యొక్క శుభవార్త నుంచి ఉండబోతోంది. ఇక రెండవ శుభవార్త ఏంటి అంటే కనుక, కష్టే ఫలి అన్నారు. ఎంత కష్టపడతారో అంత కష్టానికి తగిన ఫలితం చూసి చాలా వరకు కూడా అప్పుల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క అప్పుల సమస్యల నుంచి బయటపడి మీరు సంపాదించుకున్న రూపాయిని మీ యొక్క స్వలాభం కోసం వాడుకుంటూ దాన్ని చూసి తృప్తిపడే ఒక సంతోషకరమైన వాతావరణంలో మీరు అంటే ఉండబోతున్నారనమాట. ఇది చాలా వరకు కూడా దక్కని సంతోషం. ఎందుకంటే ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనికి 1000 రూపాయలు రాని 2000 రాని కుటుంబం కోసం వాడటం, అప్పులు తీర్చుకోవడం, ఈఎంఐలు కట్టుకోవడం, ఇలా సాగిపోతుంది. మీ యొక్క జీవితంలో మీకంటూ ₹1 అనేది సేవ్ చేసుకోవడం అనేది ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి నుంచి మీ జీవితం అనేది ఒక కొత్త నూతన ఉత్తేజంతో స్టార్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు పొదుపు చేసుకోవడం అయితే స్టార్ట్ చేయండి. ఇప్పటి నుంచి 10,000 వస్తే, నేను ఎప్పుడూ చెప్పే మాట ఈరోజు కూడా చెప్తున్నాను, 10,000 వస్తే 10,000లో ₹8,000 ఖర్చులకు వాడుకున్నా కానీ ₹2,000 తీసి పక్కన పెట్టాలి. ఈ పక్కన పెట్టిన డబ్బే మీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. కాబట్టి ఇది డబ్బు పరంగా ఒక శుభవార్తనైతే వింటారు. ఇది రెండో శుభవార్త. ఒంటరిగా వినండి అని చెప్పి ఎందుకు చెప్తున్నాము అంటే కనుక, వృషభ రాశి వారు చుట్టూ శత్రువులు ఎక్కువగా ఉంటారు. అది కూడా అయిన వాళ్ళల్లోనే, రక్త సంబంధీకులలోనే శత్రువులు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఈ యొక్క శత్రుత్వం వల్ల మీకు మంచి జరుగుతుంది అంటే ఏడ్చే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఏడ్చే వారి వల్ల నరదిష్టి అనేది ఎక్కువగా కలుగుతుంది. కాబట్టి ఒంటరిగా వినండి అని చెప్పి చెప్తాము. కాబట్టి వృషభ రాశి వారు ముఖ్యంగా నరదిష్టిని తొలగించుకోవడం కోసం కూడా ఈ చిన్న చిన్న పనులైతే చేయండి. ప్రతిరోజు పడుకునేటప్పుడు అగ్నితోటి ఖచ్చితంగా మీరు దిష్టి తీసివేసుకోవాలి. మీకంటే పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే ఒక హారతి బిల్లని తీసుకొని అది ఒక మట్టి ప్రమిదలో పెట్టి దాన్ని వెలిగించి తలపై భాగం నుంచి కిందకి ఎడమ చేతి వైపు 3 సార్లు, కుడి చేతి వైపు 3 సార్లు, అలాగే మీ యొక్క వెనక భాగంలో కూడా 3 సార్లు అలాగే తిప్పేసేసి అగ్నితోటి దిష్టి తీసివేసుకోండి. ఇలా తీసివేయడం వల్ల మీ మీద ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది. అలాగే మగవాళ్ళైతే కుడి కాలుకి నల్లదారం, ఆడవాళ్ళైతే కనుక ఎడమ కాలుకి నల్లదారం కట్టుకోండి. మీకు కుదిరినప్పుడల్లా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళే ప్రయత్నం చేయండి. అలాగే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా శివాలయానికి, ఇప్పుడు మనకి శివరాత్రి వస్తుంది కదా 15వ తారీఖు, ఈ యొక్క శివరాత్రి రోజు ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి కుదిరితే మీ చేతులతోటి మీరు ఆవు పెరుగుతోటి అభిషేకం చేసే ప్రయత్నం చేయండి. ఈ విధంగా ఆవు పెరుగుతోటి అభిషేకం చేయడం వల్ల శివరాత్రి రోజు ఆ శివయ్య అనుగ్రహంతో మీకున్నటువంటి బాధలు, సమస్యలు, కష్టాలు అన్నీ కూడా పూర్తిగా దూరం అయిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. అలాగే రావి చెట్టు కింద ఒక 3 శనివారాలు ఆవు నేతితోటి దీపారాధన చేయండి. దీనివల్ల మీకు ఉన్నటువంటి గ్రహస్థితి గతులలో మార్పులు ఏవైతే జరుగుతున్నాయో, చెడ్డ మార్పులు, అవన్నీ కూడా మీకు అనుకూలంగా మారతాయి. మీకు ఏదైతే పనులు జరగట్లేదో ఆ పనులు సక్రమంగా జరుగుతాయి. కుదిరినప్పుడు గోమాతకు సేవ చేసుకుంటూ ఉండండి. గోమాత పూజ చేసుకుంటూ ఉండండి. గోమాత సేవ, గోమాత పూజ అనేది మీరు పనుల యందు సక్సెస్ అవ్వటానికి చాలా అదృష్టకారకంగా ఉపయోగపడుతుంది.
ఉపయోగపడుతుంది. అర్థమైంది కదా. మరి వృషభ రాశి వారు ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ లైఫ్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలుసుకొని లైఫ్ని కనుక లీడ్ చేయగలిగితే మీ ఫ్యూచర్ చాలా బాగుంటుందండి. ఎటువంటి ఇబ్బందులు ఉండవు, ఎటువంటి సమస్యలు కూడా ఉండవు. అర్థమైంది కదా. మరి వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి.